శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రాజేష్ గారు, నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆ స్పీచ్ వింటే రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారు ద్రోహం చేశారన్నట్టుగా కనపడిందండి అది. సో ఏంటి వాస్తవాలు ఏంటి అసలు? ఇప్పుడు వాస్తవంగా రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్, రాయలసీమ కరువు నివారణ పథకం ప్రాజెక్ట్ అని చెప్పని దాన్ని సంకల్పించుకుంది జగన్మోహన్ రెడ్డి. ఓకే. 2019 మే 30 తాను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 2020 మే 5వ తారీఖు రోజు ఆ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశాడు జగన్మోహన్ రెడ్డి. అలా శంకుస్థాపన చేసిన సందర్భంలో దానికి ఒక డిపిఆర్ లేదు, కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేవు, పర్యావరణ అనుమతులు లేవు, ఏ అనుమతులు ఏ డిపిఆర్లు కూడా లేకుండానే ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన నేపథ్యంలో రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏంటంటే విభజన చట్టంలో మెన్షన్ చేసింది 2 రాష్ట్రాలుగా విడిపడుతున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఈ 2 రాష్ట్రాల్లో ఉమ్మడి భాగస్వాములైన కృష్ణా గోదావరి నదుల మీద ఏ రాష్ట్రం అయినా సరే ఒక కొత్తగా ప్రాజెక్టు సంకల్పించుకుంటున్నప్పుడు ఆ ప్రాజెక్టు డిపిఆర్ రెండో రాష్ట్రానికి షేర్ చేయాలి. ఈ రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టు డిపిఆర్ ఇవ్వమని చెప్పని తెలంగాణ అడిగింది. మా దగ్గర డిపిఆర్ లేదు, మేము డిపిఆర్ తయారు చేయాలని చెప్పారు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి. ఓకే. ఈ నేపథ్యంలో ఆ రోజుల్లోనే పర్యావరణ అనుమతులు లేకుండా పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతూ ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంకల్పించారు అని చెప్పని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు ఫైల్ చేశారు తెలంగాణకి సంబంధించిన కొందరు వ్యక్తులు. అలా ఫైల్ చేసిన నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ప్రాజెక్టు పనులను ఆపేయమని చెప్పని ఆదేశాలు ఇచ్చింది. అప్పుడులోనే 2020 మేలోనే ఓకే ఆదేశాలు ఇస్తే, ఆదేశాలు ఇచ్చినా కూడా వీళ్ళు పనులు కొంత కొనసాగిస్తూ ఉన్నారు. మళ్ళీ ఎన్జిటికి వెళ్ళారు, మీ ఆదేశాలను వాళ్ళు ధిక్కరించి పనులు చేస్తున్నారు అని చెప్పని. అప్పుడు ఎన్జిటి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అక్కడ గనక పనులు కొనసాగించిన పక్షంలో అధికారులని ప్రాసిక్యూట్ చేస్తామని చెప్పని ఆదేశాలు ఇచ్చింది. ఓకే. అప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఈ పనులను మేము కొనసాగించబోవటం లేదు అని చెప్పని, ఈ పనులను ఆపేస్తున్నాము అని చెప్పని ఎన్జిటికి రాతపూర్వకంగా అధికారికంగా అఫిడవిట్ ఇచ్చాడు. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశాడు. చేసిన కొద్ది నెలల్లోనే ఆ ప్రాజెక్టుని ఆపేసే పరిస్థితులు సృష్టించబడ్డాయి. ఆదేశాలకు తలొగ్గి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టుని ఆపేశాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది. అదే దీంట్లో ఇంకొక కుంభకోణానికి కూడా పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ప్రాజెక్ట్ ఆపేస్తున్నాము అని చెప్పని చీఫ్ సెక్రటరీ ఎన్జిటికి రాతపూర్వకంగా అఫిడవిట్ ఇచ్చిన తర్వాత అది ఆగిపోయిన ప్రాజెక్టే కదా. ఆగిపోయిన ప్రాజెక్టు మీద ఆ ప్రాజెక్టు పేరు చెప్పి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 2023వ సంవత్సరంలో 950 కోట్ల రూపాయలు లోన్ తెచ్చారు. ఆగిపోయిన దానికి ఓకే. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంది. అంటే కనీసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అయినా సరే మేబీ రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే ఇచ్చి ఉండొచ్చు. కానీ ఆ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందా లేదా, ఆ ప్రాజెక్టుకి అనుమతులు ఉన్నాయా లేవా, ఆ ప్రాజెక్టు డిపిఆర్ ఏంటి వెరిఫై చేసుకోవాలి కదా. ఏమీ చేసుకోకుండానే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా 950 కోట్ల రూపాయలు లోన్ ఇచ్చింది. సరే, లోన్ ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ మేరకు లోన్ వస్తుంది. ఏమవ్వాలి, ఆ లోన్ డబ్బులు ఎవరికి రావాలి, రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్కి రావాలి. వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకి ఖర్చు పెట్టుద్దా, ఇంకే ప్రాజెక్టుకైనా ఖర్చు పెట్టుద్దా, ఇంకేదైనా అవసరాలకు మళ్లించుకుంటుందా అనేది రాష్ట్ర ప్రభుత్వ డిస్క్రిప్షన్. అది వాస్తవంగా ఆ ప్రాజెక్టు పేరిట లోన్ తెచ్చినప్పుడు ఆ ప్రాజెక్టు కోసమే ఖర్చు పెట్టాలి. కానీ ఆ ప్రాజెక్టుకి అనుమతులు లేవు, కోర్టు ఆదేశాలు ఉన్నాయి, నిర్మాణం చేపట్టం అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అఫిడవిట్ ఇచ్చింది. అయినా సరే ఆ ప్రాజెక్టు పేరిట లోన్ తెచ్చారు. తెచ్చిన డబ్బులు ఇక్కడే అసలు ట్విస్టు. రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టు కోసం అని చెప్పని తీసుకున్న లోన్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రాలా, డైరెక్ట్గా కాంట్రాక్టర్ అకౌంట్కి వెళ్ళినాయి. ఓకే. ఇది వాస్తవంగా చాలా పెద్ద నేరం, అన్ని ఉల్లంఘనలే. ఓకే. అనుమతి లేని ఆపేసామని కోర్టుకి రాతపూర్వకంగా అఫిడవిట్ ఇచ్చిన ప్రాజెక్టు మీద లోన్కి అప్లై చేయడం ఒక తప్పు. కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషను ఇటువంటి ప్రాజెక్టు పేరిట లోన్ శాంక్షన్ చేయడం ఒక తప్పు.
సరే మనకి దానవీర స్వరకరణంలో మైసభ భంగపాటు తర్వాత దుర్యోధనుడు డైలాగులు ఉంటాయి కదా, చేసి తిమేపో ఎలా పరిహసించవాలి అని చెప్పని. అలాగే ఇక్కడ కూడా సరే లోన్కి అప్లై చేసి రేపో, సరే వాళ్ళు లోన్ శాంక్షన్ చేసి రేపో, ఆ శాంక్షన్ చేసిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్కి రావాల్సింది రాలేదే పో, దాన్ని డైరెక్ట్గా కాంట్రాక్ట్ అకౌంట్కి ఎట్లా మళ్ళీ ఇస్తావు? అవును. చాలా పెద్ద వైలేషన్ అది. అప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉన్న పయ్యావుల కేశవ్ గారు ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చారు, ప్రెస్ మీట్లు పెట్టారు, ప్రభుత్వానికి సవాల్ విసిరారు. మరి ఎందుకనో ఇప్పుడు ఈ ప్రభుత్వం దాని విషయంలో కనుక కొంచెం మూలాల్లోకి వెళ్ళి విచారణ చేపిస్తే చాలామంది లేచిపోతారు వాళ్ళ పదవుల్లో నుంచి. ఓకే. ఆ పవర్ ఫైనాన్స్ అధికారులు ఎవరు, ఆ రోజు ఆర్థిక శాఖ అధికారులు ఎవరు, అసలు ఆ ఆగిపోయిన ప్రాజెక్టు పేరిట లోన్కి అప్లై చేసింది ఎవరు, ఇది గతం, కళ్ళ ముందున్న చరిత్ర. ఇది ఎప్పుడో ఒక 50 ఏళ్ళ నాడో 100 ఏళ్ళ నాడో జరగల, జనాల మస్తిష్కంలో నుంచి చెరిగిపోయింది అనుకోవడానికి. అంతా కలుపుకున్నా కూడా 4 సంవత్సరాల క్రితం నాటి చరిత్ర ఇది. అటువంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చారు అని చెప్పని. వాస్తవంగా తెలంగాణలో కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య జరుగుతున్న ఈ నీరు పేరిట, నీటి ప్రాజెక్టుల పేరిట, ప్రాజెక్టుల పురోగతి పేరిట, ప్రాజెక్టులకి కేటాయింపుల పేరిట, ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వాలు శ్రద్ధ కనబరుస్తున్న తీరు పేరిట జరుగుతున్న విమర్శలు ప్రతి విమర్శల నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఆపేయబడ్డ ప్రాజెక్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము ఆపేస్తున్నాము అని చెప్పని తెలంగాణకి హామీ ఇవ్వటం ఏంటి? అసలు ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. మీరు చెప్పిన వెర్షన్ అయితే ఆగిపోయింది. అవును, 2020 సంవత్సరంలోనే ఆగిపోయింది. అది అక్కడ తట్టెడు మట్టి ఎత్తటం లేదు, ఒక ఇటుక పెట్టడంలా, అసలు ఆ ప్రాసెసే లేదు. కానీ ఆయన చెప్పటం మీరు గమనించారా? మా ఇద్దరికి ఇప్పటి వరకు ఎవరికి తెలియదు, మా ఇద్దరు క్లోజ్ రూమ్ లో జరిగింది, నేను ఇప్పుడు చెబుతున్నా అని చెప్పారు. నేను అనేది అదే. ఇప్పుడు అక్కడ అసంబద్ధంగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన తీసుకొచ్చారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఆ ఇష్యూలో పార్టీ కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారి హయాంలో జరిగిన ఇష్యూ. రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. అటువంటప్పుడు నేను అనుకోవటం, రేవంత్ రెడ్డి గారు ఇంకేదైనా ప్రాజెక్టు గురించో ఇంకా దేని గురించో చెప్పబోయి ఈ విధంగా వ్యాఖ్యలు చేసి ఉంటారని చెప్పని అనుకుంటున్నా. ఇక అది అందిపుచ్చుకొని వైసీపీ చంద్రబాబు చూసావా రాయలసీమ ద్రోహి, జగన్మోహన్ రెడ్డి రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం సంకల్పిస్తే చంద్రబాబు తెలంగాణకు దాన్ని తాకట్టు పెట్టాడు అని చెప్పని మొదలుపెట్టారు. ఇవాళ అసలు సిసలు రాయలసీమ ద్రోహులు ఎవరో మాట్లాడదాం మనం. 2019 ఎన్నికల్లో 52 స్థానాలున్న రాయలసీమలో జగన్మోహన్ రెడ్డికి 49 సీట్లు కట్టబెట్టారు. మొత్తం రాయలసీమ మీద చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమ వాసి అయినా సరే రాయలసీమ జగన్మోహన్ రెడ్డిని ఓన్ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పయ్యావుల కేశవ్ గారు, బాలకృష్ణ గారు ముగ్గురే మొత్తం రాయలసీమ మీద తెలుగుదేశం తరపున నెగ్గింది. అంతటి విజయం కట్టబెట్టి అంతటి నమ్మకాన్ని రాయలసీమ జగన్మోహన్ రెడ్డి మీద కనపరిస్తే, అంతటి ఫలితాన్ని ఇస్తే, ఈయనేం చేశాడు రాయలసీమకి? ఒక 3-4 ఇష్యూస్ చెప్తా నేను. చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందు అక్కడున్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకొని అక్కడ రైతాంగం హార్టికల్చర్లో కనుక వాళ్ళు అడుగు ముందుకేస్తే వాళ్ళు మంచి ఆదాయం సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనే ఉద్దేశంతో 90% సబ్సిడీతో 17 లక్షల ఎకరాలకు డ్రిప్ పరికరాలు ఇచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్ని ఎకరాలకు ఇచ్చావు? అసలు ఆ పథకాన్నే తొక్కిపెట్టాడు. తన నియోజకవర్గం పులివెందల, తన నియోజకవర్గానికి నీళ్లు అందించే గండికోట రిజర్వాయర్లో నీళ్లున్నాయి, చిత్రావతిలో నీళ్లున్నాయి, తన జిల్లా. ఆ రిజర్వాయర్ల నుంచి రైతుల పొలాలకి నీళ్లు పారించే పిల్లకాలువల వ్యవస్థ 5 ఏళ్లలో ఏర్పాటు చేయలేకపోయాడు. 2. మూడోది, తన జిల్లా 2021 నవంబర్ 19వ తారీఖు రోజు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ఆ ప్రాజెక్టుకి అంటే అప్పుడు వాతావరణ శాఖ నుంచి ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం కురవబోతుందనే సమాచారం ఉంది. అంతటి వర్షపాతం కురిస్తే ఎన్ని క్యూసెక్ల వరద ప్రాజెక్టుకి రాబోతుందనే అంచనా ఉంది. అయినా సరే ఆ గేట్లు ఆపరేట్ చేయకుండా ఈయన ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
ప్రశాంతంగా ఇళ్లలో తెరుచుకొని నిద్రపోతూ ఉన్నారు. దాని పర్యవసానం ఆ ప్రాజెక్టు కొట్టుకుపోయి 6 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయి 46 విలువైన ప్రాణాలు పోయినాయి. నవంబర్ 19 ఇన్సిడెంట్ జరిగితే ఈ మహానుభావుడు తన జిల్లా, తన తండ్రిని, తల్లిని, తన చిన్నాయన్ని అందరినీ నెత్తిన పెట్టుకుని దశాబ్దాల తరబడి గెలిపిస్తున్న జిల్లాలో అంతటి విపత్తు జరిగితే 13 రోజుల తర్వాత డిసెంబర్ 2వ తారీఖు వెళ్ళాడు అన్న పరామర్శించడానికి. 4వది, ఈయన జిల్లాలో జువారీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. చిత్తూరు జిల్లాలో అమర్రాజా బ్యాటరీస్ ఉంది. 17,000 మందికి ప్రత్యక్షంగా 50,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ ఉన్నారు అమర్రాజా బ్యాటరీస్ నుంచి. కేవలం వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అని చెప్పని, తెలుగుదేశం ఎంపీగా గలాజీ దగ్గర కొనసాగుతున్నారు అని చెప్పని, ఇటు జువారీ సిమెంట్ ఫ్యాక్టరీ, ఈ జిల్లాలో భారతీయ సిమెంట్ ఏళ్ళ ఫ్యాక్టరీ బాగానే పనిచేస్తుంది, దాంట్లో పొల్యూషన్ సమస్యలు ఏం లేవు. కానీ జువారీ సిమెంట్లో పొల్యూషన్ సమస్యలు ఉన్నాయని చెప్పని ఏళ్లను మూసేయించే ప్రయత్నాన్ని చేశారు. అమర్రాజా బ్యాటరీస్ని కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేత విపరీతంగా వేధింపులకు గురి చేయించి దాన్ని కూడా మూసేయించే ప్రయత్నం చేశారు. దాని పర్యవసానం 9,500 కోట్ల రూపాయల లిథియం బ్యాటరీ, ఆ బ్యాటరీ ప్లాంటు చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయబడ్డ అమర్రాజా సంస్థ ఆ జిల్లా దాటి పక్క జిల్లాలో కూడా ఎప్పుడో ఒక రూపాయి పెట్టుబడి పెట్టాల. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి నిర్వాహకంతో తెలంగాణకు వచ్చి మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 9,500 కోట్ల పెట్టుబడి. ఇంకొక 8-9 వేల మందికి చిత్తూరు జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆస్కారం ఉన్న పెట్టుబడి తెలంగాణకి తరలేలాగా చేశారు. 5వది, కర్ణాటక అప్పర్ భద్ర అని చెప్పని ఒక ప్రాజెక్ట్ సంకల్పించుకుంది. అలా సంకల్పించుకుంటే ఆ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి నిధులు ఇస్తూ ఉంది. తుంగభద్ర అనేది కర్ణాటక, ఆంధ్రకి ఉమ్మడి ప్రాజెక్టు. ఇవాళ ఆంధ్ర తెలంగాణగా విడిపడిన తర్వాత కొంత భాగం తెలంగాణకు కూడా నీళ్ళు వస్తాయి. ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా దుర్భిక్ష అనంతపూర్, కర్నూలు జిల్లాలకు నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ అది. అటువంటి ప్రాజెక్టు పైన ఇంకొక ప్రాజెక్టు కడతంటే తుంగభద్రలో నీళ్లు ఆగిపోతే ఆటోమేటిక్గా కృష్ణా క్యాచ్మెంట్కి కూడా నీళ్లు తగ్గుతాయి. ముఖ్యంగా రాయలసీమలో అనంతపూర్, కర్నూలు జిల్లాలు ఎడారిలాగా మారతాయి. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రికి 5 ఏళ్ళు కొనసాగి కేంద్ర ప్రభుత్వం దాని జాతీయ ప్రాజెక్టుగా పరిగణలోకి తీసుకుంటున్నప్పుడు మా రాష్ట్రానికి ఇబ్బందికరమైన నిర్ణయం ఇది, దీన్ని మేము అంగీకరించమని చెప్పని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఎందుకని 22 మంది ఎంపీని చేతిలో పెట్టుకొని కేంద్రంలో అధికారులు ఎవరున్నా వాళ్ళ మెడల నుంచి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పని బేరాలు పలికిన మహానుభావుడు మరి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగి అప్పర్ భద్ర ప్రాజెక్టుకి కనీసం అభ్యంతరం కూడా ఎందుకు వ్యక్తం చేయలే? ఇంకొకటి 6వ అంశం, ఇతను కేసీఆర్ గారు ఇరువురు కలిసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది. ఆ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రాతిపదికగా 512 టీఎంసీలు ఆంధ్ర ప్రాంత ప్రాజెక్టులకి, 299 టీఎంసీలు తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులకి చేసిన కేటాయింపులు మాకు ఆమోదయోగ్యం కాదు. ఇవాళ 2 రాష్ట్రాలకి సమాన ప్రాతిపదిక మీదుగా కృష్ణా జలాల పంపిణీ జరగాలి అని చెప్పని కేసీఆర్ గారు ఒక ప్రస్తావన తెచ్చారు. ఆయన తెచ్చిన ప్రస్తావన అక్కడ మినిట్స్లో ఎంటర్ అవుతుంది. నువ్వేం చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా? నీకు 512 టీఎంసీలు కేటాయింపు చేస్తున్నాయి, వాళ్ళకి 299 టీఎంసీలు కేటాయింపు చేస్తుంది. వాటిని సమాన ప్రాతిపదిక మీద కేటాయింపులు చేయాలంటే 405.5 టీఎంసీలు కేటాయింపు చేయమని చెప్పని. అప్పుడు నీ రాష్ట్రం కదా 106 టీఎంసీలు నష్టపోతుంది, దాని పట్ల నీ అభ్యంతరం వ్యక్తం చేయాలి కదా. మినిట్స్లో నీ నిరసన, నీ అభ్యంతరం ఎంటర్ కావాలి కదా. అసలు ఈయన మౌన ప్రేక్షకులాగా బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నాడు అక్కడ. అసలు ఈయన వైపు నుంచి ప్రొటెస్టే లేదు. దాని పర్యవసానం మినిట్స్లో కేసీఆర్ గారి ప్రస్తావన మాత్రం ఎంటర్ అయిన తర్వాత 2023 అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా బీజేపీకి ఇక్కడ అడ్వాంటేజ్ కోసం చెప్పని కేంద్ర ప్రభుత్వం కూడా రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకొని అంటే తిరిగి చేసే ఈ కేటాయింపుల్ని పరిశీలించండి అని చెప్పని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు ఇవ్వటమే కదా దాన్ని నోటిఫై కూడా చేశారు. రాష్ట్రం నుంచి విమర్శలు ఎక్కుపెట్టిన తర్వాత అప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఆదిలోనే నువ్వు ఎందుకు అడ్డు చెప్పలా? నీ ఎదురుగా కదా కేసీఆర్ గారు ప్రస్తావించింది. అంటే ఆయన ఇంటికి పిలిచిపెట్టిన బిర్యానీకి నువ్వు కక్కుర్తిపడి నువ్వు రాయలసీమ ప్రయోజనాలు 106 టీఎంసీలు కోల్పోతే ప్రధానంగా నష్టపోయేది రాయలసీమే. ఎందుకంటే కృష్ణానది మీద
ముందుగా స్థిరీకరణ జరిగిన కృష్ణా డెల్టా. ఆ కృష్ణా డెల్టాకి అవసరమైతే పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు తెచ్చుకుంటున్నారు. నాగార్జున సాగర్ ఆయకట్టు అంటే నాగార్జున సాగర్ ఆయకట్టు అంటే మెట్ట గుంటూరు ప్రాంతాలు, మెట్ట ప్రకాశం జిల్లా, ఆ ప్రాంతాలకు అందాల్సిన నీళ్లు. రాయలసీమ ఈ 106.5 టీఎంసీలు నష్టపోతే ఎన్ని లక్షల ఎకరాలు ఎడారులుగా మారతాయి? ఎన్ని లక్షల మంది తాగునీటికి సంక్షోభ పరిస్థితులు ఎదుర్కోవాలి? ఆ మాత్రపు సోయి లేకుండా ఒక దద్దమ్మలాగా మీటింగ్లో కూర్చొని బయటకు వచ్చి వీటన్నిటిని రాయలసీమ ప్రజలు గమనించలేదా? గమనించి కదా గత ఎన్నికల్లో నీకు 49 సీట్లు ఇచ్చినాడు, మొన్న 7 సీట్లకు పరిమితం చేసింది. ఇంకా చంద్రబాబు రాయలసీమ ద్రోహి, నువ్వేదో రాయలసీమను ఉద్ధరించినట్టు. అసలు సిసల రాయలసీమ ద్రోహి అనేది రాయలసీమ ప్రజలు నీ మొహం ఒక ముద్ర వేశారు మొన్నటి ఎన్నికల్లో. ఇంకా ఈ తప్పుడు ప్రచారాలతోటి రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా అని చెప్పని అక్కడ ఆయన రాష్ట్రంలో ఆయన రాజకీయ అవసరాల రీత్యా నేనేదో చేస్తున్నాను, నేను చంద్రబాబును ఒప్పించాను, నువ్వు చంద్రబాబు శిష్యుడు అని చెప్పని అంటున్నారు కాబట్టి నాకు చంద్రబాబుతో ఉన్న ఈ యాక్సెస్ దృష్ట్యా నేను ఇది చేశాను అని చెప్పని చెప్పుకోవడానికి ఆయన ఏదో తిప్పలబడి చెప్పుకున్నాడు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటి అనేది అర్థం చేసుకోవాలన్నంత అమాయకులు రాయలసీమ ప్రజలు కాదు, ఆఖరికి నీ పులివెందుల ప్రజలు కూడా కాదు. కాబట్టే మొన్న జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్స్లో నీ అభ్యర్థికి డిపాజిట్ రాలా. ఇంకా మళ్ళీ వచ్చేది మేమే. ఈ ఆర్భాటపు ప్రచారాలతో ఎన్నాళ్ళు మభ్య పెడతారు, ఎన్నాళ్ళు మోసం చేస్తారు, ఎన్నాళ్ళు మీ శ్రేణులను కూడా మోసగిస్తూ ఉంటారు. ప్రజలకు చైతన్యం వచ్చింది, అల్టిమేట్గా మీ శ్రేణుల్లో కూడా చైతన్యం వస్తూ ఉంది. ఇంకా ఈ మోసపు ప్రచారాలతోటే రాజకీయంగా సర్వైవ్ అవ్వాలి అనుకుంటే అది మిమ్మల్ని కూడా మీరు మోసం చేసుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు.